మన రక్షకుడును యేసుక్రీస్తు నామంలో సంఘమైన మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగానే ఉన్నారా? బాగున్నారా? దేన్ని బట్టి బాగున్నారు? దేవుని బట్టేనా? మంచిది. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. అందరూ నమ్మారా యెహోవాని? నిజం చెప్పండి. ఈ వాక్యం అయిపోయేసరికి నేను మరలా అడుగుతా ఇదే క్వశ్చన్. అప్పుడు మీరు నమ్మారో లేదో తెలిసిపోతా ఆటోమేటిక్. నమ్మారా? నమ్మబట్టే ఉన్నారా? సరే. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అంట దేనికో ఒక దాని మీద నమ్మకం పెట్టుతూనే ఉంటారు. కొంతమంది డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటారు, కొంతమంది బంధాలపై నమ్మకం పెట్టుకుంటారు, కొంతమంది తమ తెలివితేటలపై తమకు శక్తి ఉందని అలా ప్రతి ఒక్క దానిపై. కొంతమంది వాస్తుల మీద నమ్మకం ఉంటుంది, కొంతమంది సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటుంది. కానీ నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు అలాంటి అపనమ్మకాలు ఏమి లేవని మరి చేయొద్దండి. నేను దేవుల్లో ఉంటున్నాను, నేను అలాంటివి ఏం పాటించట్లేదు. వాస్తులు సిద్ధాంతాలు చాలామంది పాటిస్తారు. ఏదో ఒక విషయంలో అనుకుంటాం మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ కొంతమందికి వాటి మీద కూడా నమ్మకం ఉంటుంది. మీ గురించి కాదు, చాలామంది క్రైస్తవులు వాస్తుల మీదో సిద్ధాంతాల మీదో దిష్టి మీదో చాలామందిని గమనించారు. చిన్నపిల్లలకి దిష్టి తీయడాలు, అన్నం తినగానే ఎట్లా తిప్పుతారు, స్నానం చేయగానే ఎట్లా తిప్పుతారు. చాలామంది దేవుళ్ళు నమ్ముకున్నవారు. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, అన్ని శరీరుల గురించి మాట్లాడుతూ. ఎవరికి నమ్మకం? దిష్టి మీద నమ్మకమా, దేవుడి మీద నమ్మకమా? దేవుడి శక్తి ఎక్కువ, దిష్టి శక్తి ఎక్కువ. కానీ మరి చాలామంది క్రైస్తవులు అలాంటివి చేస్తున్నారు. వారు దేవుడి శక్తిని గ్రహించలేకపోతున్నారు. దాంట్లో శక్తి ఉన్నది అది చేస్తున్నారు, కానీ దేవుడి శక్తిని వారు గ్రహించట్లేదు. ఎందుకంటే వారికి దానిపైన నమ్మకం ఉంది. కాబట్టి వారు దేన్ని నమ్ముతున్నారు? ఆచారాలను నమ్ముతున్నారు. కొంతమంది మా ఉద్యోగం ఉంది కాబట్టి నేను బతికిపోవచ్చు, నాకు ఉద్యోగం ఉంది, శాలరీ వస్తుంది, ఆ శాలరీ బేస్ చేసుకొని దాని మీద వారికి ఒక నమ్మకం. చాలామంది ఈరోజు చాలామంది డబ్బు మీద ఆధారపడినట్లు దేవుడి మీద ఆధారపడట్ల. ఎందుకంటే ఈరోజు ఆ డబ్బే మనల్ని నడిపిస్తుంది. అందుకే దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కూడా పక్కన పెట్టేసి మన పనుల మీద, ఎందుకంటే పనికి వెళ్తే డబ్బులు వస్తే డబ్బు ద్వారానే మనం పోషించబడాలి. కాబట్టి దేని మీద ఆధారపడుతున్నారు? డబ్బు మీద. దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వట్ల. దేవుడు శక్తి ఇస్తే ఈరోజు మనం పని చేసుకోగలుగుతున్నామనే ఆలోచన వారికి లేదు. చాలామంది డబ్బు మీద, వారి తెలివితేటలు, వారి బంధాలు వాటి మీద ఆధారపడుతున్నారు, కానీ చాలామంది దేవుడి మీద నమ్మిక ఉంచట్ల. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయము 5వ వచనంలో. ఎవరి మీద నమ్మకం ఉంచాలండి? నీ స్వబుద్ధి మీద. స్వబుద్ధి అంటే సొంత బుద్ధి, అంటే నేనే ఏదైనా చేయగలను, దేవుడు ఏమి లేదు, దేవుడు ఉన్నాడంటే జస్ట్ ఏదో వెళ్ళి ప్రార్థన చేసుకొని అలా వచ్చేస్తాం. కానీ ఎక్కువ మనం ఏం చేస్తామంటే మన కష్టం మీదే మన నమ్మకం, మన బలం మీదే మన నమ్మకం, దేవుడి మీద నమ్మకం లేదు ఇవాళ చాలామందికి. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఎంతమంది మీ స్వబుద్ధి మీద ఆధారపడుతున్నారు దేవుణ్ణి నమ్మకుండా? ఆయన మీద ఆధారపడడం ఏంటంటే పరిస్థితులు బాగున్నా నమ్మాలి, పరిస్థితులు కష్టమైనా నమ్మాలి. ఒకవేళ దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దానికి సమాధానం ఆలస్యం అవుతున్నా మనం నమ్మాలి. చాలామంది ఏంటంటే దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, మనకేంటి కార్యాలు జరగట్లా? మనకు అల్ప విశ్వాసం వస్తుందా? రాని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అవునా? రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? వస్తుంది. చాలామంది ఆ సమాధానం ఆలస్యం అవుతుందని చేయడానికి, కార్యాలు చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడిపోరు. అప్పుడు మనకు దేవుడి మీద నమ్మకం ఎలా వచ్చిందండి? ఇంకా మనం వచ్చి ఇలా ఆరాధించిన ఆయన మీద నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు. ఎదురు చూడాలి. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల. ఏమంటే అబ్రహాముని చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన నమ్మకమైన వాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడండి. ఆ మాటను నమ్మాడు, ఎదురు చూశాడు. కానీ శారా ఏం చేసింది? నవ్వింది. అబ్రహాం నవ్వాడా? లేదు. దేవుడి మాట మీద ఇస్తానన్నాడుగా, సరే ఈ సంవత్సరం ఇస్తాయే అని ఎదురు చూశాడు. కాదు, ఇవ్వలా.
రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 4వ సంవత్సరం, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మనము దేవుళ్ళకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత విశ్వాసం దేవుడి మీద ఉంటుంది మనకి ఇలా రాగానే ఇలా కార్యాలు జరిగిపోవాలి. మన దేవుడి దగ్గరికి వస్తున్నాం, మనకి ఎందుకు జరగట్లా కార్యాలు? ఆయన మాట మీద వింటున్నాం, వదిలేస్తున్నాం. ఆయన మాట మీద మనకి నమ్మకం ఉండట్లా. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎవరైతే దేవుడి మాటను నమ్మాడో దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, అందరి దేవుళ్ళలో కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధమైన వాడు. ఆయన కంపల్సరిగా 1 సంవత్సరం కాకపోయినా 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా నా దేవుడు నా మాటను నెరవేర్చేవాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? మీరు ఏ విషయంలో మీ పిల్లల పరిస్థితి బాగాలేదా, ప్రార్థన చేయండి. దేవుడు 1 రోజు కాకపోయినా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ నమ్మకత్వం ఎప్పుడు కనపడుద్ది? నీకు పరీక్ష వస్తేనే ఆ నమ్మకత్వం కనపడుతుంది. అన్నీ బాగుంటే ఎవరన్నా చూపిస్తారని నమ్మకత్వాన్ని? అన్నీ ఉంటే అన్నీ సమృద్ధిగా దొరుకుతుంది, మనకేంటి అనుకుంటారు. ఏమీ లేనప్పుడు దేవుడే కావాలంటారా? కాదు, ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలో ఎవరి మీదన్నా ఆధారపడాలి. ఇది కాకపోతే ఇంకోటి, లేకపోతే దొంగతనం చేయాలో మీరు అంటారు. సపోజ్ చెప్తున్నా, దేవుడి మీద నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడవాలి. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని విషయంలో, నమ్మిక ఇచ్చాడు. ఇవాళ కాకపోయినా దేవుడు ఏదో ఒక రోజు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా? మరి నమ్ముతున్నారా మీరు? నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదను దేవుడు చేస్తాడు. ఇవాళ కాకపోయినా ఒకరోజు నమ్మిక ఉంచండి. దేవుడు కంపల్సరిగా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అది మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మికను బట్టే ఆధారపడిద్ది. నమ్మకత్వం అంటే ఫలితం రాకపోయినా మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. ఇవాళ కాదు, రేపైనా కంపల్సరీగా జరిగే కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనం. ఎవరి యందు నమ్మికండి? గట్టిగా చెప్పాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించును. కృప ఆవరించడం అంటే ఏంటి? కృప అంటే నేను చాలాసార్లు చెప్పా వాక్యం. గ్రేస్. కృప అంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప. ఏంటిది? అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప. యోసేపుని చూసినట్లయితే యోసేపుకి ఏముందండి? అయ్యగారు చాలాసార్లు చెప్పారు యోసేపు గురించి, అవునా? యోసేపుకి ఏముంది? నమ్మకం. చిన్నప్పుడు వాళ్ళ అన్నతమ్ములు ఎలా చూశారు? అతన్ని గుంట్లో పడేశారు, అమ్మేశారు, బానిసత్వంగా బతికాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? యోసేపు నమ్మకత్వాన్ని కోల్పోయాడా? ఏ విషయంలో తను తప్పు చేయలే. రాను మన విశ్వాసం, మన నమ్మిక ఏమవుతుందో తెలుసా? తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని నమ్మామంటాం కానీ ఆయన చెప్పిన కార్యాలు, ఆయన చెప్పిన మాటలు మనం చేయలేము. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఎవరైనా సరే దేవుడి మాటను చెప్పినట్లు చేశారో దేవుడు వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆ నమ్మకత్వానికి కొన్ని పరీక్షలు వస్తాయి. మీకుండే సౌకర్యాల్లో దేవుని నమ్మకత్వం కనపడదు ఎవ్వరికి. ఎప్పుడైతే మీరు పరీక్షల్లో నిలబడ్డారో దేవుడు మిమ్మల్ని ఒకరోజు ఒక గొప్ప స్థాయిలో ఉంచుతాడు. దావీదును చూసుకున్నట్లయితే దావీదుకి ఎన్ని కష్టాలునండి. అడుగడుగున కష్టమే. దావీదు దేవుని విడిచిపెట్టాడా? దావీదు దేవుని కృప విషయంలో ఆయన ఎంత దేవుడి మీద నమ్మిక ఉంచాడో తెలుసా? ప్రతి విషయంలో ప్రభువా నేను నమ్ముకున్నానయ్యా, నువ్వు రక్షించగలిగిన దేవుడుగా, నువ్వు విడిపించగలిగిన దేవుడుగా, కొండల తట్టు కనులెత్తి చూడగా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది. మరి ఈరోజు మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఎవరి మీద ఆధారపడుతున్నారు? పైకి దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్పొద్దు దయచేసి. మాకు కొన్ని తెలుస్తాయి, ఎందుకంటే మీరు మా బిడ్డలు కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. కొన్ని విషయాల్లో మీరు ఎలా ఉంటారో మాకు తెలుసు. కొన్ని విషయాల్లో కష్టాలు వస్తాయి, కానీ ప్రతి విషయంలో ఇదిగో నాకు తోడుగా ఉన్నాడు దేవుడు. అవునా? ఇందులో తల్లిగారు సాక్ష్యం చెప్పారు, రూతమ్మ గారు. ఆమెకి ఎవరున్నారండి?
ఆమె ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతుంది? దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? చాలామంది ఉన్నారు మనలో. సోరమామకి ఎవరు? దేవుడే తోడు. రమణ గారికి ఎవరు తోడు? ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి ఆయన ఎవరైతే నమ్మకించారో దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఎంత మన జీవితంలో సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. మీరు అలాగే చెప్తారు కానీ మీకేం తెలుసు అంటారా నన్ను అనుకో. కొంతమంది తెలియదుగా, మేము పైకి బాగానే కనిపిస్తున్నాం, మాకు సమస్యలు ఇవ్వంటారా? మీకన్నా ఎక్కువ మాకుంటే. ఎందుకంటే మీ అందరి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? మాదేనా? మీ అందరికి ఇబ్బంది వస్తే బాధపడాల్సింది ఎవరు? మేమే. అది మీకు తెలిసిద్దా? మేము ఇక్కడ ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నామో, ఎంత దుఃఖిస్తున్నామో. మాకు ఇబ్బందులు ఉన్నాయి, కరువు ఉంది, లేముంది. మీకన్నా ఎక్కువ ప్రతి పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడాలి. మేము ఆయన మీద ఆధారపడుతున్నాం. మమ్మల్ని ఎవరైనా పోషిస్తున్నారండి? మీకు తెలుసా? దేవుడే పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట మీద నమ్మకం ఉంచి మేము ఈ గ్రామానికి వచ్చాం, విడిచిపెట్ల. మీరు కూడా ప్రతి విషయంలో దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఇవాళ కాకపోయినా కొన్ని సంవత్సరాలకైనా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. 1వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 20వ వచనం. ఆయన వారి మొర ఆలకించి. ఎవరండి వీళ్ళు? ఇక్కడ 3 గోత్రాల వారు యుద్ధానికి వెళ్ళాలి. వారు వాళ్ళ బలం మీద ఆధారపడవచ్చు, వారికి ఉన్న ఆయుధాల మీద ఆధారపడవచ్చు. యుద్ధానికి వెళ్ళేవారు ఎలా ఉంటారండి? చూడాలి ఒకసారి అందరూ. యుద్ధానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు? ఆయుధాలు ధరించుకొని అన్నీ ప్రిపేర్డ్గా. అవునా? ఒక పరీక్షకి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు? ఎగ్జామ్ ప్యాడ్, పెన్ను, హాల్ టికెట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తారా లేదా? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు పైనుంచి కింద వరకు మొత్తం కవర్ చేసుకొని మొత్తం సిద్ధపడి వారికి కావాల్సిన సామాగ్రిని అంతా ప్రిపేర్ చేసుకుని వెళ్తారు. అక్కడ వారికి దేవుని శక్తి అవసరం అండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు అసలు? కావాలా? దేవుడి శక్తి తెలియని వారికి. కొంతమంది దేవుడు నమ్ముకున్నా సరే మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది కాబట్టి మేము వెళ్ళి ఎలా అయినా ప్రిపేర్డ్గా చేయొచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఈ 3 గోత్రాల వారు ఏం చేశారు తెలుసా? ఇంతమంది దేవుని మీద నమ్మిక ఉంచి మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టారండి. ఆ సంఖ్య చాలా తక్కువ. చెప్పాలంటే వారు యుద్ధంలో గెలవలేరు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది వెళ్ళిన దారి వేరు, ఒక్కరు వెళ్ళిన దారి వేరు. అవునా? మరి ఇక్కడ 3 గోత్రాల వారే వెళ్ళారు. ఎదురొచ్చే యుద్ధ సైన్యం చాలా పెద్దది. వారిని వీళ్ళు తట్టుకోవాలంటే ఏం చేయలేరు, కానీ పోటీ పడాలి, వారితో యుద్ధం చేయాలి. అయితే అక్కడ ఆ 3 గోత్రాల వారు ఏం చేశారంటే యెహోవా యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ప్రభువా, ఇదిగో నేను నమ్మి ఉన్నా, నువ్వే మమ్మల్ని జయించగలిగిన దేవుడు, నువ్వే శక్తినివ్వగలిగిన దేవుడు అని. వాళ్ళు యుద్ధం చేయకుండా ఏం చేశారు తెలుసా? శత్రు సైన్యంతో గెలిచారు. అక్కడ దేవుడు సహాయం వారికి అందింది. మీకు కూడా ఎటువంటి కష్టమైన పరిస్థితి వచ్చినా దేవుణ్ణి నమ్మండి. మేము ఏదైనా చేయగలం అనే మాట అనుకోవద్దు. మనం కొన్నిసార్లు దేవుడి మీద నిందేసేస్తాం. ఏంటో తెలుసా? ప్రభా, నీ దగ్గరికి వస్తున్నాను అయ్యా, నువ్వు ఉన్నావని నమ్ముతున్నా, కానీ మనం ఏం చేస్తాం? చేయాల్సినవన్నీ చేసేసి చివరికి దేవుడి మీదే తోసేస్తాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? దేవుడు మనకి ఏం చెప్పాడు? దేవుడు మనకి ఎలా ఉండమని చెప్పాడు? మనం ఎలా ఉంటున్నాం అనే ఆలోచన ఎవరికీ లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటున్నాడు, క్రైస్తవుడే. ఆ వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ బాధపడుతున్నాడు. దేవుడు నమ్ముకున్నా, నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు, ఆదాము అవ్వ పాపం చేయబట్టే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చిందని ఆ వ్యక్తి తనలో తను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి కార్లో నుండి ఆ వ్యక్తి బాధపడడం చూసి, ఏంటి ఈ వ్యక్తి ఇట్లా మాట్లాడుకుంటున్నాడు, తన కష్టం ఏంటో కనుక్కుందాం అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. కారు దిగి ఒక వ్యక్తి, సరే ఏంటయ్యా నీవే మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ ఎవరు లేరు కదా మాట్లాడడానికి, నీకు వచ్చిన సమస్య ఏంటి, ఏమైంది నీకంటే, ఆ వ్యక్తి క్రైస్తవుడు, ఈ వ్యక్తి క్రైస్తవుడు.
ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, చెప్పులు కుతున్న వ్యక్తి, ఆదాము అవ్వ పాపం చేయబట్టి మాకు ఇన్ని తిప్పలు వచ్చినాయి. ఆయన పాపం చేయకపోతే మనకి ఈ తిప్పలు ఉండవుగా, చక్కగా కష్టపడి పనిచేసే అవకాశమే లేదుగా. ఈ బాధలు, ఈ రోగాలు, ఈ తిప్పలు మనకి ఎందుకు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. సరే, ఆ కారు ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, సరే నీకు అన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి నాది పెద్ద ఇల్లు, నేను అక్కడ తీసుకెళ్తా, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని చెప్పి, సరే నువ్వు నాతో వస్తావంటే వస్తానని కారు ఎక్కి ఆ యజమాని దగ్గరికి ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. చాలా పెద్ద ఇల్లు, చాలా గదులు ఉన్నాయి. సరే, ఒకరోజు ఆ యజమాని ఏం చేశాడంటే, అయ్యా నేను ఊరు వెళ్తున్నా, ఇగో ఈ గదులన్నీ నీకు అధికారం ఉంది, కానీ ఈ ఒక్క గది మటుకు నువ్వు ఓపెన్ చేయొద్దు. అర్థమైందా? ఈ ఒక్క గది మటుకు నువ్వు ఓపెన్ చేయొద్దు, నీకు అన్నిటి మీద అధికారం ఉంది, నువ్వు ఎక్కడైనా ఉండు, ఏదైనా చెయ్యి, నేను లేనన్ను ఆ గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తికి ఏం కలిసిద్ది? అదే ఎందుకు చూడొద్దు అన్నాడు, ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు ఆయన? ఏం అవసరం? మనం కూడా అంతే. దేవుడు అన్నిటి మీద అధికారం ఇస్తాడు. అయ్యా పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, పలానాది చెయ్యొద్దు, పలానా విషయంలో నువ్వు ఉండొద్దు. మనమేంటి, దేవుడు దొంగతనం చేయొద్దు అన్నదా, అది చేస్తే చెట్టుని కాయ కొయ్యొద్దు అన్నారు అయ్యగారు. అదే కోస్తాం, అదే రుచిగా ఉంటుంది మనకి కదండి. అవునా కాదా? నిజం చెప్పండి, చాలా టేస్ట్గా ఉంటుంది కదా. వద్దన్న కాయ కోస్తేనే, కరివేపాకు వద్దంటే అదే. దైవజనుల మాటను నమ్ము, దేవుడి మాటను నమ్ము. ఆ వ్యక్తి ఏం చేశాడు? అతని నమ్మకత్వాన్ని పరీక్షించడానికి కావాలని ఆ వ్యక్తి ఆ గదిలో ఏం లేదు అక్కడ, కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఆ గది తాళం తీశాడు. రాగానే ఆ వ్యక్తి వచ్చేసాడు. ఏమన్నాడు మరి? ఆదాము అవ్వ పాపం చేశారంటావేంటి? వాళ్ళ మీద నిందేస్తావేంటి? నువ్వు చేసిందేంటి మరి? ఆ రోజు దేవుడు వారికి చెప్పాడు చేయొద్దన్న పని చేశాడు. మరి ఈరోజు నువ్వు చేయొద్దు పని చేసావుగా, మరి తప్పు ఎవరిది? మరి ఆదాము అవ్వను అనడం ఎందుకు? మనం కూడా కొన్నిసార్లు దేవుని మీద నిందేస్తాం. దేవుడా ఏమైపోయావు నువ్వు ఉన్నావా లేదా? అసలు నేను నిన్ను నమ్ముకున్నా, నీ దగ్గరికి వచ్చి ఆ ప్రార్థన చేస్తున్నా, ఏది నా ప్రార్థన? ప్రతిఫలం ఏది? శ్రీను గారి ప్రతిఫలం ఏదండి చెప్పండి. మనం చేసే మనం ఏంటంటే ప్రతిదీ దేవుడి మీదే వేసేస్తాం. మన దేవుడి మాట మీద నమ్మకం ఉంచాం, ఆయన నమ్ముకుంటాం. ఆయన చెప్పాడు ఆదివారం మానవద్దు. మనం ఏం చేస్తాం? ఎందుకు మానుతాం? దేవుడి కన్నా బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, రక్త సంబంధికులు కావాలి, వదులుకోవద్దని ఎవరిని అనం. ఏదైనా సరే దేవుడి తర్వాతే. ఆయన క్రమానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయన చెప్పిన మాటను మనం నెరవేర్చాలి, నమ్మిక ఉంచాలి. అవును, ఎవరు నమ్ముతున్నారు? మీరు ఆయన మాటను నమ్మి ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో ఆయన ప్రతి విషయంలో అద్భుతాలు చేసే దేవుడు. మన పరీక్షలోనే మన నమ్మకత్వం మనకి కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఆ నమ్మకత్వం ఎక్కడ కనిపించిందండి? ఇంటికి తీసుకొచ్చాడు, చక్కగా రాజులాగా బతకొచ్చు అంత అవకాశం ఇచ్చినప్పుడు, అవునా? కానీ ఏం చేశాడు? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు కూడా నిన్ను రక్షించి ఆయన సన్నిధిలో చేర్చారు. ఈ నమ్మకత్వాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? సమాధానం చెప్పాలి. నీ నమ్మకత్వం మీరు ఎలా కాపాడుకుంటున్నారు? అది ఎలా కనపడుతుంది? నీ నమ్మకత్వం క్రియల్లోనే కనపడుతుంది. అవును, దేవుడు చెప్పాడంటే చెయ్యాలి. మోషే చెప్పినప్పుడు చేశాడు. నువ్వు వెళ్ళయ్యా, నేను నిలబడతా నీ పక్షాన అన్నావు. చేశాడా? నమ్మాడా లేదా? మన నమ్మకత్వాన్ని ప్రతి విషయంలో కాపాడుకుంటూ రావాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇవాళ కాకపోయినా, రేపైనా, ఎల్లుండైనా ఒకానొక రోజు నిరీక్షణ వస్తుంది. మనం అనుకుంటాం దేవుడు ఉంటే ఈ బాధలు ఎందుకు, ఈ తిప్పలేందుకు, ఆయన మాట్లాడలా నాతో. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడైద్దో, మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడైద్దో, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో. ఏమంటే అన్నీ బాగానే ఉంటే మనకి దేవుడు గుర్తొస్తాడా? అసలు మనం దేవుని సన్నిధికి వస్తామా? దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముందు పెడతాడు. ఎందుకో తెలుసా? నీ నమ్మకత్వాన్ని నీవు
పోగొట్టకూడదు. ఆ నమ్మకత్వంలో నువ్వు నిజంగా నిలబడుతున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. ఆ రోజు దేవుడు చెప్పాడు, ఆదాంకి అవ్వకి మిత్తేనొద్దు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడు మాట నమ్మారా? నువ్వు తిప్పే చచ్చిపోతా ఉన్నారు. నమ్మారండి? దేవుడు మహిమను వాళ్ళు ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. ఎవరైతే దేవుని మాటను నమ్ముతారో వారికి భయం ఉండదు, నిరాశ ఉండదు, ఒంటరితనం ఉండదు. ఒకవేళ ఉన్నా దేవుడు మనకి తోడుగా ఉన్నాడని ఒక నిరీక్షణ ఉంటుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? ఎంతమంది ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొన్నారో నాకు తెలియదు, కానీ నా విషయంలో ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతాం. దాన్ని మేము మా తల్లిదండ్రుల దగ్గర తెచ్చుకుంటాము ఏదన్నా, దేవుడి మీద ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి నా గ్రామానికి అని వచ్చాం. ఆయన మాట మీద నమ్మకం బతుకుతున్నాం. ఎవరున్నా లేకపోయినా దేవుడే మాకు. మీరెవరు ఒకరోజు వస్తారో ఒకరోజు రాదు. ఎవరు లేకపోయినా మాకు మేమైనా ఆరాధన చేసుకున్నాం. ఎందుకంటే అది ఎవరి మాట? దేవుడి మాట. ఆయన చెప్పింది మేము నెరవేరుస్తున్నాం. ఆయన మాటను వింటున్నాం. ఆయన మాటను వింటున్న వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ దేవుడి మాట ఎన్నడూ మారదు. ఎన్నడూ పాట పాడాడు కదా, ఆయన మాటలో ఏముంటుంది? జీవం ఉంటుంది, బ్రతికించే శక్తి ఉంటుంది. చాలామంది డబ్బు మీద ఆధారపడుతున్నారు, పరిస్థితులపై ఆధారపడుతున్నారు. డబ్బే మనల్ని ఏదైనా చేయగలదు అనుకుంటున్నాం. అవునా కదా? పరిస్థితులు మారిపోతాయి, అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. యోసేపుని ఎలా నిలబెట్టాడు దేవుడు? మోషేని ఎలా వాడుకున్నాడు దేవుడు? దావీదుని ఎలా నిలబెట్టాడండి? దావీదు గొడ్డల కాపరి, అవునా? తర్వాత దేవుడు అతన్ని ఏం చేశాడు? ఒక సింహాసనానికి రాజుగా చేశాడు. దేవుడిని నిలబెట్టడా? ఆవగింజంత విశ్వాసం అంటే నమ్మిక, దేవుడి మీద నమ్మకం ఉంచిన ఆవగింజ అది ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అంటే దేవుడు ఎందుకంటే దాంతో పోల్చాడు? ఇంక పెద్దలు ఇవ్వ మాట్లాడాలి, ఇంక పెద్దలు ఇవ్వ దానికి మించి అంత విశ్వాసం. అంత విశ్వాసం కూడా మనకు లేదంటారు. అయితే లేనట్టే మరి అదే చెప్పేది. ఆవగింజంత ప్రయత్నం చేద్దాం ఈరోజు నుంచి. ప్రభువా, నేను నీ మాట మీద నమ్మిక పెట్టుకొని ఉన్నా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను బలపరుచు. నేను ఎవ్వరు మనుషుల మీద ఆధారపడను, నీ మీదే ఆధారపడతా. కొన్నిసార్లు పిల్లల మీద ఉంటుంది, అవునా? ఇవాళ కాకపోయినా రేపు నా పిల్లలు చూస్తారని నమ్మిక చాలా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగమో, కొంతమందికి ఆస్తో, ఏదో ఒకటి. ప్రతి ఒక్కరు దేని ఒక్క దాని మీద డిపెండ్ అయిపోయి ఉంటానే ఉంటారు. మనం ఏం చేయాలి? యెహోవా మీద నమ్మిక ఉంచాలి. ఎవరికండి? ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు నరేషు? ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు దేవుడు? నమ్ముకున్నాను. నువ్వు నమ్మావా? నమ్మలు. నమ్మితే ఆయన ఏం చేస్తాడు? ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయం అంటే ఏంటి? కంచె, ప్రొటెక్షన్. ప్రతి విషయంలో దేవుడు మనకి ఆయన కృపను చూపిస్తూ ఉంటాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి? ఆయన కృప, రక్షణ దొరకడం అన్నమాట. ఎంతమంది ఆయన కృపను పొందుకున్నారు? ఎంతమంది ఆయన కృపను పొందుకున్నారు? ఇందా నేను చెప్పా, కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప. ఎంతమంది పొందుకున్నారా మీరందరూ? నగేష్, నువ్వు పొందుకోలేదా ఆయన కృపను? నువ్వు నమ్మావా యెహోవాని? మాట్లాడు. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు ధన్యత కలిగి జీవించాలంటే యెహోవాని నమ్ముకోవాలి. మన శక్తిపై కాదు, మన అధికారంపై కాదు, మన బలంపై కాదు, మన ఆస్తిపై కాదు, మన అంతస్తులపై కాదు. ధన్యత అంటే చాలామంది పేరు ప్రఖ్యాతులు, ఆస్తి, అవునా, ఇలాగే చూస్తారు. ఇదే ధన్యత అనుకుంటారు. నా దృష్టిలో ధన్యత అంటే ఏంటో తెలుసా? ఆయన కృపను దినదినము పొందుకోవడం. ఆయన ఇచ్చే బహుమతి అది. చాలామందికి లేదు. ఏమండి మళ్ళీ ఏ మంచి ఉందండి? చెప్పండి, మళ్ళీ ఏ మంచి ఉందో? ఏం లేదు. కాకపోతే ఈరోజు మనం శ్వాస తీసుకొని బతుకుతున్నామంటే ఆయన నమ్మి ఉన్నాం కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇలాగున్నాం. హల్లెలూయా.
నిద్రపోతున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్నారా? సరే, యెహోవాను నమ్ముకుంటే ఇన్ని ఆశీర్వాదాలని చెప్పాం. మనం నమ్ముకోకపోతే ఆ పైనే ఉంటుంది చూడండి, 5వ వచనం. ఎవరేంటండి? అందరూ ఎటు వినాలి? ఎవరు ఎవరు శాపగ్రస్తులు? అందరు చెప్పారు ఆన్సర్. ఒక్కళ్ళే కాదుగా మళ్ళీ గారు ఉన్నది, పవన్ గారు ఒక్కళ్ళే కాదుగా. చెప్పండి, ఎవరు శాపగ్రస్తులు? నరులను ఆశ్రయించి శరీరులను కనుక ఆధారంగా చేసుకుని, పేరుకు దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవడం కాదు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము చేస్తామండి, మీరు ఏదైనా చెప్పండి, మాకు అనవసరం, మేము పాటించాల్సిన ఆచారాలని పాటిస్తాం, శనివారం గుడ్డు తినం, మీస్ తినం. నిజం, ఉన్నారండి చాలామంది. చిన్నపిల్లలు తాయితులు కడతారు, బొట్లు పెడుతున్నారు, క్రైస్తవులే. స్నానాలు చేసేటప్పుడు ఇట్లా అంటారు, ఏంటి నాకు తెలియదు. మరి అది శక్తి దేనిలో ఉంది? దేవుళ్ళు. మనుషుల్లో ఉందండి. చాలామంది నేను వేరే వాళ్ళని విమర్శించు, క్రైస్తవులు మాత్రం తాళ్ళు కడతారు కాళ్ళకి. దేవుడి శక్తిని గ్రహించారా వాళ్ళు? గ్రహించారా? దేవుడిని నమ్మితే వాటిని నమ్మకూడదు. దేవుడు చెప్పాడు, వాటిలో ఏ శక్తి లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ వాటిని చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవరికి సాధ్యం? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి చాలా సాధ్యం. మనం నమ్మం, అందుకే మన జీవితాల్లో ఏది పొందుకోలేకపోతాం. అక్కడ ఈ సందర్భాన్ని దేవుడు చెప్తున్నాడు. అక్కడ శాస్త్రులకి శిష్యులకి ఒక తర్కం జరుగుతుంది. ఒక విషయంలో వివాదం వచ్చింది. ఒక వ్యక్తిని, దయ్యం పట్టిన ఒక వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారు. అతనంట చిన్నప్పటి నుంచి ఏం పట్టింది? మోగాత్మ పట్టింది, మోగ దయ్యం. అతను ఆ దయ్యం పట్టినప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మోచుల్లిపోతాడు, నోట్లోని సొంగ వచ్చి కింద పడిపోయి ఫిట్స్ లాగా వచ్చేసి ఆ వ్యక్తి అలా పడిపోతాడు. పడిపోతున్నప్పుడు యేసు ప్రభు కొండ దిగి వస్తుంటే ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతుంది. కింద శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుతో నడిచిన వారే అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ కార్యాన్ని చేయలేకపోయారు, ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి, ఏంటి ఇక్కడ ఇలా ఎందుకు వాదిస్తున్నారు, ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్నగారు వచ్చి, తండ్రి ఇదిగో మా బిడ్డకి ఇలా ఉంది, మోగదయ్యం పట్టింది, ఇది ఎప్పటి నుంచి ఉందంటే దేవుడు తను చెప్తారు, చిన్ననాటి నుండే బాల్యం ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటాడండి, ఆ తండ్రికి ఎంతో హృదయ వేదన. అవునా? కానీ అక్కడ యేసు ప్రభు రాగానే ఆయనకి ఒక నమ్మకం వచ్చింది, దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు నమ్ముతావా? నమ్మితే సమస్తము సాధ్యం, నువ్వు నమ్మితే ఈ కార్యం నీకు జరిగి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఆ వ్యక్తికి తెలియదు యెహోవా మీద నమ్మకం ఉంచాలని. ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడగానే ఆయన నమ్మిక ఉంచారు, వెంటనే దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశారు. ఆ ప్రార్థన చేయగానే అక్కడ ఏమైందో తెలుసా? ఆ దయ్యం అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి అక్కడ పడిపోయాడు. అందరూ అనుకున్నారు చచ్చిపోయాడు అబ్బాయి, కానీ దేవుడికి అసాధ్యమైంది ఇది లేదు. ఆ వ్యక్తిని మళ్ళా తిరిగి లేపాడు. వాళ్ళు అడుగుతారు శిష్యులు, ప్రభువా ఇదంతా ఎలా సాధ్యమైంది? మా వల్ల ఎందుకు కదా, నీ వల్ల ఎందుకైంది అన్నాడు. అప్పుడు ఏం చెప్పారు తెలుసా? ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇది సాధ్యం కాదు. ప్రార్థన ఎప్పుడు చేస్తామండి మనం? విశ్వాసం ఉంటేనో నమ్ముకుంటేనో ప్రార్థన చేస్తాం. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు దేవుణ్ణి నమ్మి? సరే, మందిరంలో ప్రార్థన చేయకుండా గృహాల్లో ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయట్లేదంటే మీరు దేవుడి మీద నమ్మకం లేదని అర్థం. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలరు, నమ్మిక ఉంటేనే కదా. ఇప్పుడు మనోహర్ గారి మీద నమ్మకం ఉందండి, ఆమె ఏదైనా వంట బాగా చేస్తుంది, నేను చేయకుండా ఆమె చెప్పగలనా? చెప్పండి. మీ మీద నమ్మకం ఉంటే నేను మిమ్మల్ని పిలిచి, అంటే మీరు బాగా చేస్తారు కాబట్టి మీరు చేయాలి అని చెప్తాను. నమ్మకం లేకుండా నాకు చెప్పగలను, నేను ఆమె ఎంతమందికైనా చేయగలరు, ఆ నమ్మకం ఉండబట్టి ఆమెను పిలుస్తాను. మీరు కూడా ఏం చేయాలంటే యెహోవా మీద నమ్మిక ఉంచాలి, అప్పుడు ఆయన ఏదైనా
చేస్తారు. మీరు నమ్మకం లేనంత వరకు ఏదో అయ్యగారు చెప్పారుగా ప్రార్థన చేయాలి, ముఖస్తుతి కొరకు కాదు, ఆయన నిజంగా తప్పకుండా చేస్తాడు. ఎవరైతే శరీరంలో తమకు ఆధారంగా చేసుకుంటున్నారో వాళ్ళు ఏమవుతారు? శాపగ్రస్తులు. మన ఆ శాపాన్ని ఎందుకు తెచ్చుకోవాలండి? ఇంకా కంటిన్యూ చేయండి. ఇరిమియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఉపయోగం ఏమన్నా ఉందండి? నిజమైన భూమి యందు ఎవరు ప్రతి విషయంలో పేరుకి మాత్రమే దేవుని నమ్ముకున్నాం, ప్రతి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద. అలా ఉంటే వాళ్ళు ఏమవుతారు తెలుసా? యెహోవాకు శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి? కింద ఉంటుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉన్నను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంది. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటాడో అక్కడ ఏముంటుందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఎవరిని మీ దగ్గర ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా ఫ్రెష్గా నిగనిగలాడుతా కనపడుతుంది. ఫలాలు ఉంటాయో? నీరు అందితే ఫలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీరు లేకపోతే ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయన్ని నమ్ముకుంటాడో వాళ్ళు ఎప్పుడు పచ్చని చెట్టుగా, ఒలీవ చెట్టుగా దేవుని ఆయన్ని నిలబెడతారు. పైకి మాత్రమే కాదు దేవుణ్ణి నమ్ముకున్నామని, మన ప్రతి విషయంలో మన క్రియల్లోనే మన నమ్మకత్వం కనిపిస్తుంది. దయచేసి గమనించండి, ప్రతి విషయంలో మనుషులను ఆధారపడవద్దు, శరీరం ఆధారం చేసుకోవద్దు. మన కాళ్ళు ఉన్నారు, వీళ్ళు వస్తారు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరైనా వస్తున్నారని ఇప్పుడు. అంతకుముందు పెళ్ళి అంటే అసలు ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళు, అవునా? ఇవాళ పెళ్ళి అంటే అన్ని వాట్సాప్, ఫోన్స్, కాల్స్ అన్నీ అలా ఇలా రావడం, అలా వెళ్ళిపో. ఏంది ఏమైపోతుంది సమాజం? మనం ఏం చేస్తాం తెలుసా? మన కుటుంబం ఉందిగా, వాళ్ళు వస్తారులే, వాళ్ళు చేస్తారులే అనుకుంటాం. ఎవ్వరు దయచేసి మనుషుల మీద ఆధారపడవద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఇవాళ నమ్మినా రేపు ఏదో ఒక రోజు వాళ్ళకి స్వలాభం కోసం వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. అంతవరకు నమ్మకంలో ఉంటారా? మనం ఏం చేయాలి తెలుసా? అంతవరకు దేవుని మీద నమ్మిక ఉంచాలి. నమ్మకం వచ్చి నడిచినప్పుడు దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టరు.